నేను 3 బ్యాంగిల్స్ అనేది తీసుకున్నాను. ఒకే సైజులో తీసుకోవాలి. అంటే పాతవైనా సరే, కొత్తవైనా సరే వేటినైనా తీసుకోవచ్చు. మెటల్ అయినా సరే తీసుకోవచ్చు. గాజువైనా సరే వేటినైనా సరే మనం వాడకుండా పక్కన పడేసాం కదా! వాటైనా సరే తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వాటికి మనం అతికించుకోవాలి. అంటే ఫెవికాల్ కానీ వీటన్నిటితో కూడా అతికించుకోవచ్చు. సింపుల్‌గా అలానే త్వరగా అయిపోవడం కోసం నేను ప్లాస్టర్ విజిబుల్‌గా ఉండే ప్లాస్టర్ అనేది వేసేసాను. అంటే 2 గాజులు కలిపేసి ఒకసారి ప్లాస్టర్ వేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుంటే కింద ఇంకొక గాజు పెట్టేసి ఇప్పుడు ఈ మూడిటిని కలిపేటట్లుగా ఇలాగ మనం ప్లాస్టర్ వేసుకున్నాం అనుకోండి చాలా సింపుల్‌గా ఒక స్టాండ్ లాగా రెడీ అయిపోతుందనమాట. ఇప్పుడు దీని పైన వైపున ఏం లేదు కాబట్టి దానికోసం ఒక కార్డ్‌బోర్డ్‌ని రౌండ్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నది కూడా అంటే తీసుకున్న కార్డ్‌బోర్డ్ కొంచెం మందంగా ఉండాలనమాట. మరి పల్చగా అయితే పడిపోతుంది. ఇలా మందంగా ఉన్నదాన్ని కట్ చేసుకొని ఇప్పుడు దీనికి చుట్టూతా కొంచెం ఈ కార్డ్‌బోర్డ్ అనేది కనిపించకుండా ఉండటం కోసం ఏదైనా లేస్‌నైనా సరే మనం అతికించుకోవచ్చు. లేకపోతే క్లాత్‌నైనా సరే మనం ఫెవికాల్ పెట్టి అతికించేసుకోవచ్చు. ఇలా అతికించుకున్న దానికి మధ్యలోకి ఈ హాట్ గ్లూని పెట్టేసి మనం రెడీ చేసుకున్న స్టాండ్‌ని పెట్టేసామనుకోండి చాలా సింపుల్‌గా దియా స్టాండ్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. అంటే ఇలాంటి దీపం పెట్టుకోవటానికి సెపరేట్‌గా స్టాండ్‌లు మనం కొనకుండా ఇలాగ పాతగా ఉన్న గాజుల్ని మనం ఒక స్టాండ్ లాగా రెడీ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్‌గా ఉంటుంది. అందులోనే జీరో కాస్ట్ కాబట్టి చాలా సింపుల్‌గా కూడా ఉంటుంది. తప్పకుండా ఇలాంటి దియాస్‌ని రెడీ చేయడానికి ట్రై చేయండి.